గూగుల్ ఉందా మనం ఎంత ముందు చూసినట్టు గూగుల్లో ఉన్నది ఇంకా స్టిల్ ఇది చూడండి ఇంకా ఉంది ఏమని కొడితే జనాలకు అర్థమవుతుంది ఇండియన్ కానూన్ అని చెప్పి బీజీ కేస్కర్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు ఇది కేసు ఇది ఏమని కేసు ఇండియన్ కానూన్ హూ ఇస్ బీజీ కేస్కర్ ఆయన అడ్వకేట్ మహారాష్ట్రియను ఆర్య సమాజ్ అతను ఆర్య సమాజంలో గట్టిగా పోరాటం చేసి నిజామే బాంబులు వేసిన వాళ్ళే కదా జగదీష్ ఆర్య గండయ్య నారాయణరావు పవార్ వీళ్ళు వేసిండ్రు వీళ్ళు గట్టిగా చేసిండ్రు ఏంటంటే ఈయన ఎందుకు వేసిండంటే నిజాంను రాజ్భవన్లో పెట్టిండ్రు రాజ్భవన్ల నుంచి ఈ నిజాము ఆయన భారతదేశంలో ఈ హైదరాబాద్ స్టేట్ని తీసుకుని పాకిస్తాన్లో కలపాలన్నాడు కదా కాబట్టి ఇక్కడ సమాచారం అంతా పాకిస్తాన్కి చేరవేస్తున్నాడు పంచమాంగ దళం 5th కాలమ్నిస్ట్ అంటారు 5th కాలమ్నిస్ట్ ఆయన మొత్తం సమాచారం అంతా ఈ దేశంలో ఏం జరుగుతున్నదో అంత వేగుల వారి ద్వారా రహస్య సమాచారం అంతా పాకిస్తాన్ చేరుతున్నది అని ఒక కేసు వేసిండు ఇంకో కేసు ఏమేసిండంటే ఇది ఏం అన్యాయం ఇది 1954-27 month ఆ రోజు బీజీ కేస్కర్ filed a document before the district magistrate Hyderabad city which the applicant in this case claims to be a complaint but which BG Keskar asserts to be an information under section 190 of 1 of C క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఆయన ఏం చెప్పిండంటే క్రిమినల్ ప్రొసీజర్ కింద నేను అడిగిన సమాచారము ఆ సమాచారం నాకు వచ్చిన సమాచారం అంతా అంటే ప్రభుత్వం ద్వారా వచ్చింది అది కోర్టులో ఆయన వేసిండు కోర్టులో సమర్పించిండు అని జడ్జి అన్నాడు డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ అన్నాడు అక్కడ ఏం చెప్పిండు అంటే ఇక్కడ చెప్పింది చూడండి బీజీ కేస్కర్ అలెజ్డ్ దట్ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ లాస్ట్ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ 7th నిజాం ది ఎక్స్-రూలర్ ఆఫ్ హైదరాబాద్ రిసైడ్స్ ఇన్ ఏ బిల్డింగ్ కాల్డ్ రాజ్భవన్ లో ఉంటున్నాడు ఎప్పుడు 54లో చెప్పిండు ఆయన రాజ్భవన్ లో ఉంటున్నాడు ఇన్ హైదరాబాద్ సిటీ అండ్ స్టర్న్డ్ ఇంటూ వెరిటబుల్ హెల్ ఓ ప్రత్యక్షంగా నరకంగా మార్చిండు ఫర్ ది విక్టిమ్స్ ఆఫ్ హిస్ ప్యాషన్ తన కామానికి బానిసలుగా చేసుకొని ఆడవారిని వాళ్ళకు ప్రత్యక్ష నరకం చూపిస్తున్నాడు ది బిల్డింగ్ యూజ్డ్ ఆ సెల్యులార్ జైల్ ఒక్కొక్కరినే ఒక జైలు ఒక రూమ్ గదిలో పెడతారు ఆ సెల్యులార్ అంటే వన్నే జైలుగా మార్చిండు ఎక్కడ అందులో ఎవరు ఉంటున్నారంటే వెరీ నాట్ లెస్ దెన్ 300 అడల్ట్ ఉమెన్ 300 మంది ఆడవాళ్ళు చిన్నపిల్లలు కన్యలు కాదు అడల్ట్ ఉమెన్ పెద్దవాళ్ళు 100 అడల్ట్ మెన్ బానిసలు అండ్ అన్ అన్నోన్ నంబర్ ఆఫ్ మైనర్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఆర్ డిటైన్డ్ వారిని లోపల బంధించి పెట్టిండు ఓవర్ హూమ్ నిజాం వీల్డెడ్ ఆల్ పవర్స్ ఆఫ్ లైఫ్ అండ్ డెత్ వాళ్ళు బతికించాలన్నా చంపాలన్నా నిజాందే అధికారము దగ్గర దగ్గర ఒక 500 మంది లోపల పెట్టుకొని 500 మంది కావచ్చు ఇంకెక్కువ మంది కావచ్చు 300 100 లెక్కలేనంత మంది మైనర్ అంటే ఆ పని చేయి ఈ పని చేయి ఊరుతూ చిన్న పిల్లల్ని మైనర్ బాయ్స్ అండ్ గర్ల్స్ అంటే ఇంతమందిని విమోచన ఎక్కడ జరిగింది నిజాం కూడా అందరు రాజులకంతే నిజామే కాదు మైసూర్ రాజు కావచ్చు ఇంకో రాజు కావచ్చు జైపూర్ రాజు కావచ్చు వాళ్ళు ఎంతమంది పిల్లలు సర్దార్ వల్లభాయ్ పటేల్ ముందు ఇప్పుడు అది ఉంటది కదా ఒక ఫోటో చూద్దాం ఏముంది నిజాం సర్దార్ పటేల్ ఉస్మాన్ అలీ ఖాన్ సర్దార్ పటేల్ ఇది ఈ ఫోటో చాలా ఇది అందరూ మాట్లాడుకునే ఫోటో ఇప్పుడు ఏమైందంటే చూడంగానే ఏమంటారంటే ఇక అయిపోయిందిగా ఈయన ఇక్కడి నుంచి వెళ్ళిపోయిండు ఇంకోటి మాట్లాడతారు ఇది ఏంటంటే ఇప్పుడు ఏం చేయాల్సింది నిజాంను ఆయన పోయితే ఈయన ఎదురు దండం పెడుతుండా లేదా పెడుతున్నాడు ఈయన కూడా ఎదురు దండం పెడుతున్నాడు ఎట్లా పెడతావు చూడండి ఎంత సంతోషంగా ఉన్నారు వీళ్ళంతా ఇది చూడండి ఏముంది సమానంగా ఉన్నాడు ఇక్కడేమో ఆయన వంగుతుండ్రు ఈయన వంగి ఇద్దరు వంగేంద్రు ఎన్ని రకాల బహుమతులు ఇచ్చిండ్రో జేఎన్ చౌదరికి ఎంత ఇచ్చిండ్రో వీళ్ళకి ఎంత ఇచ్చిండ్రో రకరకాల కథలు చెప్తారు రెడ్ డైమండ్ ఇప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆనాడు హోమ్ మినిస్టర్గా ఉండి ఇక్కడికి రావడం ఆయనతో ఇది సాధ్యమైంది ఈ ఆపరేషన్ ఇదంతా అంటారు ఎందుకు తెలంగాణలో సరైన పోరాటాలు ఏంటి తెలంగాణలో గాజులు పెట్టుకొని కూర్చున్నారా ఎంత పెద్ద పోరాటం విపరీతం బండి యాదగిరి మాదిగా ఆయన ఇట్లా రాసిండు నైజాము సర్కారోడా నా అజీల మించినోడా యమ బాధలు పెడితే బడివే నీ భర్తం పడతాం కొడుక గోల్కొండ కిల్లా కింద నీ గోరిగడతాం కొడుక అన్నాడు మామూలుగా చెన్నారెడ్డి ప్రతాపరెడ్డి ఏమన్నాడు బండి వెనుక బండి గట్టి ఏ బండిలో పోతావు కొడుక ప్రతాపరెడ్డి గురించి ఆ పాట రెండింటిని కలిపి